వీక్షకులకు స్వాగతం. మన భగవద్గీత సిరీస్ లోని గత ఎపిసోడ్ లో 5వ అధ్యాయం కర్మ సన్యాసం యోగం గురించి తెలుసుకున్నాం. కర్మలు చేస్తూనే వాటి ఫలితం పట్ల నిర్లిప్తంగా ఎలా ఉండాలి మరియు నిస్వార్థ కర్మయోగం ఎలా మోక్షానికి దారితీస్తుందో శ్రీకృష్ణుడు అద్భుతంగా వివరించాడు. ఇప్పుడు మనం ఆధ్యాత్మిక ప్రయాణంలో మరో ముఖ్యమైన అడుగు వేయబోతున్నాం. ఈ రోజు మనం భగవద్గీతలోని 6వ అధ్యాయం ధ్యాన యోగం గురించి తెలుసుకుంటాం. మన మనసును ఎలా నియంత్రించుకోవాలి, ధ్యానం ద్వారా ఉన్నత ఆధ్యాత్మిక స్థితిని ఎలా పొందవచ్చో శ్రీకృష్ణుడు ఈ అధ్యాయంలో అర్జునునికి స్పష్టం చేస్తాడు. మనసును జయించిన వాడే నిజమైన యోగి అని శ్రీకృష్ణుడు ఎందుకు చెప్పాడో తెలుసుకుందాం. మరి ఈ లోతైన ధ్యాన యోగం యొక్క రహస్యాలను తెలుసుకునే ముందు మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సరే, ఇక మొదలు పెడదామా? ధ్యాన యోగం మనో విజయం యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. ధ్యాన యోగం అనేది ప్రధానంగా మనసును అదుపులోకి తెచ్చుకోవడం మరియు అంతర్గత శాంతిని ఏకాగ్రతను పెంపొందించడం గురించి వివరిస్తుంది. ఈ అధ్యాయం అర్జునుడికి శ్రీకృష్ణుడికి ఇచ్చిన అత్యంత ఆచరణాత్మక బోధనలో ఒకటి. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు: ఉద్ధేరాదాత్మనాత్మానం నాత్మనామావసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధు రాత్మైవారిపురాత్మనః. మనుష్యుడు తన ప్రయత్నంతో తన్ను తాను ఉద్ధరించుకోవాలి. తనను తాను అధోగతి పాలు చేసుకోకూడదు. ఎందుకంటే తానే తనకు బంధువు, తనకు తానే శత్రువు. మనస్సును నియంత్రించగలిగితే అది మనకు గొప్ప మిత్రువుగా మారుతుంది. అదే మనస్సును నియంత్రించకపోతే అది మనకు పెద్ద శత్రువుగా, బంధనాలకు కారణం అవుతుంది. మనస్సును జయించడమే ధ్యానం యొక్క ముఖ్య ఉద్దేశం. ధ్యానానికి అనువైన ప్రదేశం మరియు పద్ధతి గురించి శ్రీకృష్ణుడు ఇలా వివరిస్తాడు. యోగి ఏకాంతంగా పరిశుభ్రమైన ప్రదేశంలో ఏకాగ్రతకు భంగం కలగని చోట ధ్యానం చేయాలి. సులభంగా కదలిక లేకుండా స్థిరంగా కూర్చోగల ఆసనం పద్మాసనం లేదా సుఖాసనం ఎంచుకోవాలి. శరీరం, మెడ, తల నిటారుగా ఉండాలి. ఎక్కువ తినకూడదు, తక్కువ తినకూడదు. ఎక్కువ నిద్రపోకూడదు, తక్కువ నిద్రపోకూడదు. సమతుల్యమైన జీవనం ధ్యానానికి అవసరం. ఇంద్రియాలను వాటి వస్తువుల నుండి మరల్చి మనస్సును ఆత్మపై కేంద్రీకరించాలి. మనస్సును నియంత్రించడం కష్టం కానీ సాధ్యం. అర్జునుడు ఈ దశలో ఒక ముఖ్యమైన సందేహం వెలుబుచ్చుతాడు. కృష్ణ, మనసు చాలా చంచలమైనది, బలమైనది, మొండిది. దాన్ని నియంత్రించడం గాలిని బంధించడం లాంటిది. ఇది అసాధ్యం కదా? అందుకు శ్రీకృష్ణుడు చిరునవ్వుతో సమాధానమిస్తాడు. అసంసాయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యాన చ గృహ్యతే. ఓ మహాబాహు, మనసు చంచలమైనది, నిగ్రహించడం కష్టం అనడంలో సందేహం లేదు. కానీ అభ్యాసం ద్వారా మరియు వైరాగ్యం ద్వారా దానిని నిగ్రహించవచ్చు. నిరంతరం ధ్యానం చేయడం, మనసును ఒకే విషయంపై కేంద్రీకరించడానికి ప్రయత్నించడం, భౌతిక వస్తువుల పట్ల, కోరికల పట్ల ఆసక్తిని తగ్గించుకోవడం, ఈ రెండు మనస్సును జయించడానికి అత్యంత కీలకమైన మార్గాలు. నిజమైన యోగి లక్షణాలు మరియు యోగ భ్రష్టులు. శ్రీకృష్ణుడు స్థిరమైన మనసు గల యోగి లక్షణాలను వివరిస్తాడు. శీతోష్ణాల పట్ల, సుఖ దుఃఖాల పట్ల, స్నేహితులు మరియు శత్రువుల పట్ల సమభావం కలిగి ఉంటాడు. తాను అన్ని జీవులలో పరమాత్మను చూస్తాడు, అన్ని జీవులను తనలో చూస్తాడు. అర్జునుడు మరొక సందేహం అడుగుతాడు. ఒకవేళ యోగాన్ని అభ్యాసించడం మొదలుపెట్టి మధ్యలో చనిపోతే అతడి గతి ఏమిటి? అతను రెండు లోకాలకు చెడ్డవాడు అవుతాడా? శ్రీకృష్ణుడు హామీ ఇస్తాడు. లేదు ప్రియమైన అర్జున, యోగాభ్యాసం చేసిన వాడు ఎప్పటికీ దుర్గతి పాలు కాడు. పుణ్యాత్ములకు నిలయమైన లోకాలకు వెళ్లి చాలా కాలం ఉండి జ్ఞానులైన ధనవంతులైన కుటుంబంలో మళ్లీ జన్మిస్తాడు. లేదా జ్ఞానవంతులైన యోగుల వంశంలో జన్మించి గత జన్మలోని
అభ్యాసాన్ని కొనసాగించి చివరికి మోక్షాన్ని పొందుతాడు. యోగులలో శ్రేష్ఠుడు ఎవరు? అధ్యాయం చివరిలో శ్రీకృష్ణుడు యోగులందరిలో శ్రేష్ఠుడైన యోగిని ఇలా వర్ణిస్తాడు. యోగి నామాపి సర్వేషం మద్గతేనాంతరాత్మనా శ్రద్ధావన్ భజతే యోమం సామే యుక్తతమో మతః. యోగులందరిలో శ్రద్ధతో తన మనసును నాపై నిలిపి నన్ను భుజించేవాడే అత్యంత గొప్ప యోగి అని నా అభిప్రాయం. ఇక్కడ నాపై నిలిపి అంటే శ్రీకృష్ణుడు సర్వవ్యాపి అయిన పరమాత్మను ఉద్దేశించి చెబుతున్నాడు. అంటే అంతరాత్మను పరమాత్మపై లగ్నం చేయడమే శ్రేష్టమైన యోగం. కాబట్టి 6వ అధ్యాయం ధ్యాన యోగం. మన మనసును ఎలా అదుపులోకి తెచ్చుకోవాలి? నిరంతరం అభ్యాసం మరియు వైరాగ్యం ద్వారా శాంతిని, మోక్షాన్ని ఎలా పొందవచ్చో బోధిస్తుంది. మనసును జయించడమే నిజమైన విజయం అని ఈ అధ్యాయం స్పష్టం చేస్తుంది. మనసును అదుపులో ఉంచుకుంటే అది ఎంత శక్తివంతమైన మిత్రువు అవుతుందో మరియు దాన్ని ఎలా సాధించవచ్చో ఈ అధ్యాయం మనకు మార్గనిర్దేశం చేస్తుంది. ఈ అద్భుతమైన ధ్యాన యోగం యొక్క రహస్యాలు మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. తరువాతి ఎపిసోడ్లో భగవద్గీతలోని 7వ అధ్యాయం జ్ఞాన విజ్ఞాన యోగంలోకి ప్రవేశిస్తాం. దేవుడంటే ఎవరు? ఆయన నిజ స్వరూపం ఏమిటి? ఈ సృష్టికి మనకు ఆయనకు ఉన్న సంబంధం ఏమిటి? ఈ ప్రశ్నలకు భగవాన్ శ్రీకృష్ణుడు ఇచ్చే లోతైన సమాధానాలను తెలుసుకుందాం. ఈ మహాసంగ్రమం భగవద్గీతలోని లోతైన సందేశాలను మీరు పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మా వీడియోలను నిరంతరం చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరియు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు. జై శ్రీకృష్ణ.